విజయవాడలో గత ఏడాది ఆకస్మిక వరదలకు నష్టపోయిన బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్లో వరదలకు దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 10,000 పరిహారం ఇచ్చిన ప్రభుత్వం తాజాగా వరదల కారణంగా దెబ్బతిన్న ఆటోలకు సర్కార్ సాయం 10,000 నుంచి 20,000కు పెంచుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలు పక్కన పెట్టి ఉదారంగా పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏపీలో వరదలు సృష్టించాయి. బుడమేరు వాగు ఉధృతితో విజయవాడను వరద నీరు ముంచెత్తింది. విజయవాడ వరదల్లో ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. వరద సాయం కింద బాధితులకు, రైతులకు 600 కోట్లకు పైగా పరిహారం అందించారు. వరదల్లో ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయిన వారికి 25,000 చొప్పున అందజేశారు. అలాగే వరదల్లో దెబ్బతిన్న బైక్లకు 3,000 ఆర్థిక సాయం అందించారు. తోపుడు బళ్లకు 20,000, కిరాణా షాపులు, హోటళ్లకు 25,000 చొప్పున ప్రభుత్వ వరద సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న రైతులకు, పశువులను కోల్పోయిన వారికి, ఇలా వరదల కారణంగా ప్రభావితులైన వారికి ప్రభుత్వం పరిహారం అందించింది. బ్యాంకుల ఖాతాలో పరిహారం మొత్తాన్ని కూడా జమ చేసింది. అయితే వరదల్లో ఆటోలు దెబ్బతినడంతో చాలా మంది డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆటోలకు అందించే పరిహారం మొత్తాన్ని 20,000కు పెంచింది. ఇప్పటికే 10,000 అందించగా మిగతా మొత్తాన్ని త్వరలోనే పంపిణీ చేయనుంది. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయా రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా విద్యారంగంలో పలు మార్పులకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో నూతన టెక్నాలజీకి అనుకూలంగా స్కూళ్లలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేటా పాటించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆ రోజు స్కూల్ జరిగేలా కరిక్యులర్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. సాంకేతికత సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడి అనుసంధానంపై ఆరా తీశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపై సమావేశంలో చర్చలు జరిపారు. జీవో 117 ఉపసంహరణపైన డెసిషన్ తీసుకున్నారు. మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో భాగంగా ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా టూర్ను ప్లాన్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ. దీని ప్రకారం మొత్తం 8 రోజుల్లో 3,600 కిలోమీటర్లు తిరిగి రావచ్చు. విజయవాడ కేంద్రంగా ఫిబ్రవరి 1వ తేదీన ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరతాయి. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రానికి ప్రయాగ్రాజ్కు చేరుకుంటాయి. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో కుంభమేళాలో పుణ్యస్నానాలు, దర్శనం చేసుకునేందుకు సమయం ఇస్తారు. 3వ తేదీ రాత్రి ప్రయాగ్రాజ్లోనే బస ఉంటుంది. 4వ తేదీ రాత్రి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకు బస్సులు బయలుదేరతాయి. 5వ తేదీ ఉదయం అయోధ్యకు చేరుకుని బాలరాముడి దర్శన అనంతరం రాత్రి వారణాసికి బయలుదేరతారు. 6వ తేదీ వారణాసి చేరుకుంటుంది. కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం రాత్రి అక్కడే బస ఉంటుంది. 7వ తేదీ ఉదయం వారణాసి నుంచి బస్సులు బయలుదేరతాయి. 8వ తేదీన బస్సులు విజయవాడకు చేరుకుంటాయి. ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జ్ ఉంటుంది. సూపర్ లగ్జరీలో 8,000, నాన్ ఏసీ స్లీపర్లో 11,000, వెన్నెల ఏసీ స్లీపర్లో 14,500గా టికెట్ ధర నిర్ణయించారు. ఇవి కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమేనని, భోజనం, వసతి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 30 మంది వరకు భక్తులు గ్రూప్గా వస్తే వారికి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం భక్తులు ఆన్లైన్, సమీప బస్టాండ్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త ప్రయోజనాలను అందిస్తోంది. రూల్స్ ను మరింత సులభతరం చేస్తోంది. స్కీమ్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ అందించే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు ఉచితంగా 7 లక్షలు పొందొచ్చు. ఆ స్కీమ్ పేరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. 15,000 బోనస్ పే ఉన్న ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్ కోసం పీఎఫ్ ఖాతాదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. చందాదారుడు మరణిస్తే నామినీకి బీమా డబ్బులు అందిస్తారు. అయితే ఉద్యోగి జీతం ఆధారంగా ఇన్సూరెన్స్ అమౌంట్ ను
అందిస్తారు. ఏడాదిలో ఉద్యోగి తీసుకున్న నెలవారీ సగటు జీతం కంటే ఇది 30 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పథకం పీఎఫ్ ఖాతాదారుడి కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ పీఎఫ్ చందాదారుడు మరణిస్తే అతని నామినీ బీమా కవరేజ్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఈపీఎఫ్ కార్యాలయంలో అందించి పొందొచ్చు. డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రం, బ్యాంక్ డీటెయిల్స్ వంటి తదితర పత్రాలు అందించాల్సి ఉంటుంది. అయితే నామినీ వయసు 18 ఏళ్లు కలిగి ఉండాలి. ఈపీఎఫ్ఓ పరిశీలన తర్వాత బీమా సొమ్మును నామినీ ఖాతాలో జమ చేస్తుంది. ఇక జూన్ నుంచి పీఎఫ్ డబ్బులను ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది. ఏపీలో ఒంగోలు నుంచి కూడా ఇక విమానయానం అందుబాటులోకి రాబోతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఒంగోలు విమానాశ్రయం కళ సాకారం కాబోతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో భూసేకరణ, ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం వాన్పిక్ భూములను పరిశీలించింది. అల్లూరు మధ్యలో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏపీలో కొత్తగా 7 ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒంగోలు సహా ఏపీలో 7 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఒంగోలుకు సమీపంలోని ఆలూరు మధ్యలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనుకూల భూములు ఉన్నాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గతంలో వాన్పిక్ కోసం సేకరించిన భూముల్లో 732 ఎకరాలను కేటాయించే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అధికారుల బృందం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఒంగోలు సమీపంలోని కొప్పోలు, ఆలూరు మధ్య ఉన్న వాన్పిక్ స్థలాలను పరిశీలించారు. ఇప్పటికే వాన్పిక్ ఆధీనంలో ఉన్న 600 ఎకరాలతో పాటు మరో 150 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్నాయా లేదా అన్న విషయంలో ఎయిర్పోర్టు అధికారుల బృందం అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రతిపాదిత స్థలం లేఅవుట్లను పరిశీలించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. రానున్న రోజుల్లో ఒంగోలు సమీపంలో విమానాశ్రయం, కొత్తపట్నం దగ్గర పోర్టు నిర్మిస్తే తూర్పు ప్రకాశం డెవలప్ అవుతుంది. విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీఏడీసీకి 1.92 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రతిపాదనలు పట్టాలెక్కాయి.